మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99. తీపి చేదు కలిసేదే జీవితం, కష్టం సుఖం తెలిసిందే జీవితం. ఆ జీవితంలో ఆనందోత్సాహాలను అందిస్తూ నూతన సంవత్సరానికి స్వాగతాలు పలుకుతుంది ఉగాది. పండుగకు యుగం ప్లస్ ఆది, యుగాది లేదా ఉగాది అని పేరు వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కృతయుగం ప్రారంభమైంది. కాబట్టి ఆనాటి నుంచి చైత్ర శుద్ధ పాడ్యమి రోజును మనం ఉగాదిగా జరుపుకుంటాం. కాలక్రమేణా అదే పండుగగా మారింది. ఇక ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోముకుని వధించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభతరుణాన్ని పురస్కరించుకొని విష్ణు ప్రీత్యర్థం ఉగాది పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిందని పురాణ ప్రతీతి. అలాగే చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని, కాబట్టి బ్రహ్మ సృష్టి ఆరంభించి రోజుకు సంకేతంగా ఉగాది జరుపుకుంటామని కూడా పెద్దలు చెబుతారు. వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఉగాది పండుగను ప్రధానంగా ప్రకృతి పండుగగా తెలుగు ప్రజలు భావిస్తారు. ఎందుకంటే శిశిర ఋతువుతో ఆకులు రాలిపోయి చెట్లన్నీ మోడుగా మారుతాయి. వసంతం రాగానే కొత్త చిగుళ్ళు తొడిగి ప్రపంచమంతా పచ్చగా మారినట్లవుతాయి. అందుకని ప్రకృతి పరవశించే సమయంలో జరుపుకునే పండుగే ఉగాది. ఉగాది పచ్చడిలో షడ్రుచులతో పాటు అనేక అంతరార్థాలు ఉంటాయి. ఉగాది పర్వదినంలో అనేక అంతరార్థాలు మేల్కొని ఉంటాయి. ఉగాది పండుగలో ప్రధానమైంది ఉగాది పచ్చడి. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. ఇందులో తీపి కోసం బెల్లం, వగరు కోసం అప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలు, పులుపు కోసం చింతపండు, రుచి కోసం ఉప్పు, చేదు కోసం లేత వేప పువ్వులు, కారం కోసం పచ్చిమిరపకాయలు వేసి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఇలా పచ్చడి చేసుకోవడం వెనుక గల అంతరార్థం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞతను సాధించడమే. ఉగాది పచ్చడిని దేవుని వద్ద ఉంచి పూజ చేసి పిండి వంటలు వండి నైవేద్యాలు సమర్పిస్తారు. మన పండుగలు, ఆచారాలు, సంప్రదాయాల వెనుక ఎంతో శాస్త్రీయత దాగి ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు విరుగుడు ఈ వేప పువ్వు చేసిన ఉగాది పచ్చడి. మామిడి చెట్టుకు కొత్తగా వస్తున్న మావి చిగుర్లు తిని కమ్మగ గానం చేసే కోయిల గానం వసంత ఋతువు ఆరంభాన్ని తెలుపుతోంది. ఇక పంచాంగ శ్రవణం సకల పాపహరణంగా భావిస్తారు. కన్నుల పండుగగా పంచాంగ శ్రవణం సాగుతుంది. ఆకట్టుకుండే కవి సమ్మేళనాలు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ రోజు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. నేడు కవులను, పండితులను ప్రభుత్వం వారు తగు రీతిలో సత్కరిస్తారు. ఇక అష్టావధానం, శతావధానం, సహస్రావధానం వంటి కార్యక్రమాలను కూడా వీణుల విందుగా జరుగుతాయి. పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు. అంతేకాదు పండగ 10 గండాలను పోగొడుతుందని పెద్దలు అంటారు. మనకు ఉన్నంతలో ప్రతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ద్వారా పిల్లలకు ఏ పండుగ ఎలా జరుపుకుంటారో తెలుస్తోంది. తద్వారా భావితరాలకు సంస్కృతి సాంప్రదాయాలను భద్రంగా అందించిన వాళ్ళం అవుతాం. ఇక చివరగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99.